రాత్రి 3 గంటలు. అతని గదిలో అతనొక్కడే అత్యంత దీనంగా రోదిస్తున్నాడు. మధ్యలో అడుగుతున్నాడు. అంతలోనే తెరలు తెరలుగా దుఃఖం విరుచుకుపడుతూనే ఉంది. ఎందుకు మిత్రమా ఈ ఏడుపు, ఈ బాధ? శారీరకమా? ఎవరో అడుగుతున్నారు. అతను కళ్ళు మూసుకున్నాడు. రకరకాల శబ్దాలు, దశాబ్దాల తరబడి తనను అవహించుకున్న జ్ఞాపకాలు. ఇది తొలి దుఃఖం కాదు. ఎందరెందరో ఇప్పటిదాకా తనను విడిచిపెట్టిపోయారు. రక్తం పంచుక పుట్టినవారు, కలిసి నడిచినవారు, మధ్యలో ఆగినవారు, ప్రమాదాలలో నిష్క్రమించినవారు, పోరుబాటలో తలలు వాల్చినవారు. ఒకరా, ఇద్దరా? ఇదేమిటి? ఇప్పుడు మృత్యుకాలం నడుస్తున్నదా? ఇది అంటువ్యాధిలా విజృంభిస్తోందా? ఉదయం, సాయంకాలం, రాత్రి ఎక్కడో చోట వ్యక్తులుగా, సమూహాలుగా మరణాలు. మృత్యువు సహజం అని అందరికీ తెలుసు. అయినా ఇంత అరాచకంగానా? మిత్రులారా, సహచరులారా, ఇప్పుడు నాలోకి నేను తొంగి చూస్తున్నాను. మృత్యువు నన్ను ఆవరించుకుని ఉంది. గంటలు, రోజులు, ఎప్పుడైనా ఈ లోకంలోకి వచ్చినందుకు ఎన్ని కన్నీళ్లు తుడవగలిగినా ప్రతిసారి కొత్త వ్యక్తులు, పరిణామాలు, హింస మరిన్ని రూపాలలో వికటాట్టహాసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నా బాల్యం ఛిద్రం అయినందుకు, యవ్వనం కరిగిపోయినందుకు, వయసు మీద పడి శరీరంలోని ప్రతి అవయాన్ని ఆక్రమించుకొని నిస్తేజంగా మార్చుతున్నందుకు నా బాధ మొదలైంది. జీవితంలో తిరిగి రాని క్షణాలు గుర్తు వస్తున్నాయి. ఎన్ని భ్రమలు, భ్రాంతలు అప్పట్లో ఆనందాన్ని కలిగించినా ఇప్పుడు నిలదీస్తున్నాయి. నేను అనుభవించిందేమిటి? నాకు తెలిసిందేమిటి? నిన్న నేను పాడిన పాటలేమిటి? చెప్పిన, రాసిన కథలేమిటి? అన్ని ఉద్వేగపు, ఉద్విన్నపు సందర్భాలు తప్ప మనసార అనుభూతి చెందినవి ఎన్ని? ఇప్పుడు హృదయమంతటితో ఏడుస్తున్నాను. మనకున్నది ఒకే జన్మని తెలిసినా కూడా కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేసినందుకు కృంగిపోతున్నాను. జీవితం మృత్యువుతో అంతమే కదా, తిరిగి రానిది కదా. ఇంతమంది బతుకులను, కలల్ని ఛిద్రం చేసిన వ్యక్తుల్ని శపిస్తున్నాను. మీ బతుకులు అంతే. మృత్యువు మీ కళ్ళ ముందు నిలబడినప్పుడు మీరు చేసిన పాపాలకు మీరు చివరిసారి ఇందుకా బతికానని ఏడవాల్సిందే. ఇదే నా ఆఖరి ప్రకటన.